ఎలక్షన్ రాబోతుంది, మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. మరి మీ ఆడగట్టు ఎట్టుంది, మీ బస్ ఎట్టుంది? ఇక మరి ఇక్కడ కోళ్ళేమో ఎవరికి వాళ్ళు మళ్ళీ మాదే విజయం ఈసారి మా దమ్మేందో చూపిస్తామనేమో వాళ్ళకు మరి సంకట గుద్దుకుంటారు, ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళే. మరి ఇప్పుడు ఎక్కడికి ఇట్లా ప్రచారం ఎవరికి ఉందంటావు, ఏ పార్టీ వాళ్ళకు ఉందంటావు? బీఆర్ఎస్ వస్తానని అంటున్నారు ఇక్కడ. బీఆర్ఎస్ గెలుస్తుంది, సిట్టింగ్ ఎమ్మెల్యే కదా. గవర్నమెంట్ కూడా కొంచెం రేట్స్ దాన్ని ఏమంటారు, పథకాలు చక్కగా ఇవ్వట్లేదు అందరికి. కొంచెం బీఆర్ఎస్ టైంలో బాగుంది కాబట్టి బీఆర్ఎస్ వస్తుందని అంటున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కు గ్యాస్ పొయ్యి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, ఈ రకంగా కనబోతుంటే ఇంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎవడో పెట్టింది కదా. మరి అట్లా అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎవరు ఇవ్వలేదు అప్పుడు, అలాంటి కేసీఆర్ని ఎవడో పెట్టిండ్రు. ఇప్పుడైతే చూస్తున్నాం కదా పరిస్థితి ఎలా ఉంది ఇంకా అని అంటున్నారు. ఇంకొంది కదా ఇప్పుడు బీజేపీ కూడా తగ్గఫారే ఉంది ఏరియాలో. బీజేపీ కూడా ముక్కొన్న పోటీ ఉంటది, మంచి తగ్గఫార్ ఉంది. బీజేపీ ఎవరికి సీట్ డిక్లేర్ చేస్తారో దాన్ని బట్టి కూడా ఉంటది. అంటే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కు పోటీ ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉంటుందా? రూల్ కాంగ్రెస్ కాబట్టి ఉంటది, త్రికోణ పోటీ ఉంటది, ముక్కొన్న పోటీ ఉంటది. కొంచెం ఎట్లా గవర్నమెంట్ గా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళు టఫ్ అయి ఉంటారు. గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ ఉంటది. బీజేపీకి ఎవరికి టికెట్ ఇస్తారు బీజేపీ నుంచి అనే దాన్ని బట్టి అవి ఉంటాయి. వాళ్ళు మంచి క్యాండిడేట్ కి ఇస్తే టఫ్ ఉంటది, బాగానే ఉంటది. అంత గ్యారంటీ ఏం లేదు, ముక్కొన్న పోటీ ఇంకా వన్ సైడ్ ఏం కాదు, టఫ్ ఏ ఉంటది. అయితే ఈ పెదనాసి మాటలు వింటుంటే ఈ దెబ్బల పడి చూస్తే అక్కడ హుజూరాబాద్ మునుగోడు కంటే ఇక్కడ మొయ్యిలో మోతమోగే కాడికే ఉంది కథ. మొత్తం కుచ్చనాల పండుగ అయితేనే మరి కథగా అమ్ముతట్టుంది. త్రికోణం పోటీ అమ్మ ఒక్క మాట చెప్పినా ఆయమన్న మాట చెప్పిండి. అంత ఈ చిన్నసాన ఏం లేదు వ్యవహారం.